నీ భార్య అయిన ఉషని చిత్రహింసలు పెట్టినట్లు, సిగరెట్లతో కాల్చినట్లు, శారీరకంగా మానసికంగా హింసించినట్లు నీ మీద కంప్లైంట్ వచ్చింది. గౌరక్క కనిపించటం లేదు. హలో అక్క, దీన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చాం. మామూలు మనిషి అయితే 4 తన్ని కూర్చోబెట్టేవాళ్ళం. బుర్ర తింటుందక్క పిచ్చిది. దాన్ని వాగనీకుండా నోట్లో గుడ్డలు కుక్కండ్రా. సారీ అక్క, గుడ్డలు తేలేదు. ఏడ్చారు. ఇప్పుడెక్కడ చచ్చారు? సిటీ నుంచి వెళ్తున్నాం అక్క. దాన్ని వెంటేసుకుని ఎంత దూరం వెళ్తారా? ఎవరికైనా దొరికితే అంతే. అందుకే ఏం చేయమంటావో చెప్పక్క. ఊరికి దూరంగా తీసుకెళ్లి అక్కడే దాన్ని చంపి ఏ పాడుబడిన బావులను తోసేసిరండ్రా. అలాగే అక్క. రేయ్, ఈ చుట్టుపక్కల ఏదైనా పాడుబడ్డ బావి ఉందేమో చూడు. అక్కడికి పోనీ. ఎందుకు? మనం ఇంటికి వెళ్దాం. అదిగో నా బాయి, అక్కడికి తీసుకెళ్దాం. బావులు తోసేద్దాం రా. వస్తుందేమో అన్నా. చావడానికే కదరా. నేను రాను. నా చెయ్యి వదలండి. నేను రాను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు బావా. బావా? నేను నీకు బావనేంట్రా? చెల్లెలు మొగుణ్ణి, ఆ విషయం గుర్తుపెట్టుకో. అందుకే నీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఇది చాలా దూరం వెళ్తుంది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వనుకున్నట్టు నీ పోలీస్ జులుం చూపిస్తే బెదిరిపోతాను అనుకోకో. నువ్వు పెట్టుకుంది నాతో కాదు, కమల్ గారి కొడుకుతో. ఆ విషయం గుర్తుపెట్టుకో జీకే. తప్పు చేసిన వాడు నాకు ఎవ్వడైనా ఒక్కటేరా. కమల్ గారు కాదు కదా,
మీ తాత దిగొచ్చినా నిన్ను కాపాడలేరు. మర్యాదగా కూర్చుంటే మర్యాదగా స్టేషన్కి తీసుకుని వెళ్తా, లేదంటే నడి రోడ్డు మీద దించి తన్నుకుంటూ తీసుకుని వెళ్లాల్సి వస్తుంది. జీకే, చేతిలో పవర్ ఉందని లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. దీనికి నువ్వు చాలా పే చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. రై, నీలాంటి వాడికి నా చెల్లెల్ని కట్టబెట్టి ఇప్పటికే చాలా తప్పు చేశాన్రా. ఆ తప్పులు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటున్నాను. నిన్ను కాపాడడానికి ఎవరొస్తారో అది చూస్తాను. పెద్ద బిల్డప్ ఇచ్చావుగా, అన్నీ దించుతా. ఏసీ రూముల్లో ఉండటం కాదు, ఒక్కసారి జైల్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది. ఎవరది? ఎవరో పిచ్చిది సార్. సరే, జాగ్రత్తగా చూసుకొని పోనీ. ఎదురాది ఎటెళ్ళిందో అర్థం కావట్లేదన్నా. అరే, దాన్ని పట్టుకోపోతే మనం తీసుకున్న డబ్బులకి వడ్డీ కూడా వసూలు చేస్తుందిరా ఆ రత్తమ్మ. అరే పదండ్రా, దాన్ని పట్టుకుందాం.
జీకే, నువ్వు ఎవరి మీద చేసుకుంటావో గుర్తుంచుకుంటే మంచిది. నా మెడ పెట్టి లోపలికి తోసావు, దీనికి 10 ఏడవాల్సి ఉంటుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఆడపిల్లని 4 గోడల మధ్య ఏడిపించడం అనుకున్నావా? పోలీసులతో పెట్టుకోవడం అంటే ఏం చేసినా బయటికి చెప్పుకోదులే. నన్ను ఎవరైనా ఏం చేస్తారనుకున్నావు? ఏం చేయగలమో అర్థమైందిగా. నేనేడిపించానా? ఎవరిని? ఇంకెంతమందిని ఏడిపించావు? చూడు, నువ్వు మీ చెల్లెలు కలిసి చాలా తప్పు చేస్తున్నారు. నన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు. తొందరలోనే బయటికి వస్తా. నేను బయటికి వచ్చానో మీకుంటుంది. రేయ్, నీ బెదిరింపులు నాకు ఇదిగో దీంతో సమానం. తొందరగా బయటకు వస్తావా? ఎలా వస్తావురా? నేను వదలాలిగా. ఎవరైనా పక్కోణ్ణి ఏడిపించాలి అంటే పోలీస్ కేసు పెట్టి పోలీసుల సాయం తీసుకుంటారు. అలాంటిది ఏకంగా పోలీసులతోనే పెట్టుకున్నావు. నిన్ను వదులుతానా? నువ్వేదో పెద్ద ఐజీ లెవెల్ పోలీస్ ఆఫీసర్ అనుకోకు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎస్ఐవి. నిన్నెలా దారికి తేవాలో నాకు బాగా తెలుసు. ఈ పాటికి మా అమ్మకి తెలిసే ఉంటుంది. ఇక నీకు నీ చెల్లికే ఉంటుంది మధ్యలో వాయింపుడే. ఛా! మీ అమ్మ ఇక్కడికొచ్చి నిన్ను విడిపించుకొని వెళ్లే టైం చాలు. నీకు జీవితంలో ఏ పార్టు పని చేయకుండా చేయడానికి. జనరల్గా 3rd డిగ్రీ వాడితే దెబ్బలు కనపడవు, ఒళ్ళు హూనం అవుతుంది. కానీ నేను 4th డిగ్రీ కనిపెట్టాను. దాంతో బ్రెయిన్ కూడా బ్లాంక్ అయిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావు? చేతిలో పవర్ ఉంది కదా అని వాడిని అరెస్ట్ చేసుకుని తీసుకొస్తావా? అంటే అడిగే వాళ్ళు ఎవరు లేరనా? ఎస్ఐ గారు, అతను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? చదువుకోండి. సంజయ్ అనే ఈ పెద్ద మనిషి తన భార్య అయిన ఉషా అనే అమ్మాయిని మానసికంగా శారీరకంగా హింసించడమే కాకుండా హత్యా ప్రయత్నం కూడా చేయబోయాడు. ఇది చాలా? ఇంకా ఏమైనా చూపించాలా లాయర్ గారు? ఆ ప్రయత్నం చేస్తే మిమ్మల్ని కూడా లోపలేయాల్సి ఉంటుంది. తల్లి కొడుకులిద్దరూ లోపలే ఉంటారు. అంటే అది రాసిస్తే వెనక ముందు ఆలోచించకుండా అరెస్ట్ చేసేస్తావా? అది నా డ్యూటీ. ఆయనతో మాటలేంటి మేడం? ఎస్ఐ గారు, అతనికి నేను నా సొంత పూచికత్తు ఇస్తున్నాను, రిలీజ్ చేయండి. కుదరదు. వదిలిపెట్టాలి, అది మా హక్కు. వదిలిపెట్టను, ఇది నా రూలు. కోర్టుకు వెళతాం. బెయిల్ కూడా రాదు, ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. అంతేకాదు, సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వడానికి కుదరదని మా తరపున కౌంటర్ వేయబోతున్నాం. రే ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావని నాకు బాగా అర్థమైంది. నువ్వు వదల్లో అన్నంత మాత్రాన నేనేమి భయపడిపోతాను అనుకోకు. హలో, ఇక్కడ అరే ఒరే అనే పదాలు వాడితే నేను ఎలాంటి యాక్షన్ తీసుకుంటానో మీ లాయర్ గారికి బాగా తెలుసు. ఇంటికి వచ్చిన వాళ్ళని అవమానించి పంపడానికి ఇది మీ ఇల్లు కాదు. మేడం, మీరు పదండి. బెయిలు ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. జీకే, అంతకు ముందు ఇంటికొచ్చి నానా మాటలు అని తప్పు చేశావు. ఇప్పుడు నా కొడుకుని అరెస్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశావు. నేను దీన్ని అంత తేలిగ్గా వదులుతాననుకోకు. నాకు ప్రపంచంలో వాడి తర్వాతనే ఇంకెవరైనా. వాణ్ణే ఏడిపించాక ఇంకెవరిని వదలను. సంజయ్, నువ్వేం భయపడకురా. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నీ మీద ఈగ కూడా బాలనివ్వను. ధైర్యంగా ఉండు. పదండి లాయర్ గారు.
రేఖ, ఇంకా మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారు? ఏమైంది వదినా? ఏమైందో తెలీదా? మొన్న మాటలన్నారు, ఈవేళ చేతల్లో చూపించారు. చేతుల్లో అధికారం ఉంది కదా అని మా మీద కక్ష సాధిస్తున్నారా? ఏంటొదినా నువ్వు మాట్లాడేది? మేము కక్ష సాధించడం ఏంటి? మేము ఎవరి మీద కక్ష సాధిస్తాం? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఆహాహాహా, ఏమీ తెలియని నంగరాచి తుంగబరులా ఎంత చక్కగా మాట్లాడుతున్నావు. స్నేహ, ఏంటమ్మా, ఏమైంది? ఆహా, చెయ్యాల్సిందంతా చేసి టోటల్ ఫ్యామిలీ ఏం నటిస్తున్నారన్నయ్యా. అవతల నా కొడుకుని నీ కొడుకు చేత అరెస్ట్ చేయించి ఏమీ తెలియనట్లుగా నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఏంటి? సంజయ్ని జీకే అరెస్ట్ చేశాడా? నిజమా? అబ్బా, నీకు కూడా ఏమీ తెలీదా? స్నేహ, నిజంగా మాకేం తెలీదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే మాకు తెలిసింది. అయినా అసలు సంజయ్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏంటి ఏంటి నన్ను అడుగుతారు? మీరు కంప్లైంట్ ఇవ్వకుండానే అక్కడ అరెస్ట్ జరిగిందా? మీ వాడి చేతిలో పవర్ ఉందని మా వాడి మీద కేసులు పెడతారా? కేసులు? ఎంత పొగరే నీకు? ఏంటే ఏంటే నా కొడుకు నిన్ను టార్చర్ పెట్టాడా? బెడ్రూమ్ లో నిన్ను హింసించాడా? సిగరెట్ తో కాల్చాడా? నీ మీద హత్య ప్రయత్నం చేశాడా? అసలు అసలు నువ్వు వాడితో కాపురం చేసింది ఎప్పుడే? పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నువ్వు వాడిని టార్చర్ పెట్టడమే సరిపోయిందిగా. వాడిని ఎప్పుడు ఏడిపించాడు చెప్పు. కంప్లైంట్ రాసిచ్చావంట కదే మీ అన్నయ్యకి. మరి మరి నాతో ఎందుకు చెప్పలేదే? పోనీ పోనీ మీ అమ్మ నాన్నకైనా చెప్పావా? లేక అందరూ కలిసి కుట్ర పని వాడి జీవితం నాశనం చేయాలని కంకణ కట్టుకున్నారా? చేస్తారు, మీరు ఏదైనా చేస్తారు. ఎందుకంటే మీరు అన్నింటికి బాగా తెగించిన వాళ్ళు కదా, ఎన్నైనా అంటారు. అమ్మ స్నేహ, నిజంగా ఈ విషయం మాకు తెలియదమ్మా. చాలా ఊరుకోండనయ్యా. మీ వాడు మీకు తెలియకుండానే మా వాడిని అరెస్ట్ చేశాడా? అది ఆయన ఊళ్ళో లేని టైం చూసి మరీ అరెస్ట్ చేశాడు. నేను వెళ్లి వదిలిపెట్టమని అడిగినా కుదరదంటున్నాడు. అంటే అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా చేశారు? అమ్మ స్నేహ, భగవంతుడి సాక్షిగా మాకు తెలియదమ్మా. నేను కనుక్కుంటాను. ఇలాంటి కబుర్లు మీరు చాలా చెప్పారన్నయ్యా. ఆ రోజే నేను మీతో అన్నాను, మీ కన్న కూతురే నా కొడుకు మీద లేనిపోనివని చెప్పి వాడి తండ్రి చేతే నా కొడుకుని తిట్టించింది. ముందు ముందు ఏం చేస్తుందా అంటే నేనున్నాను, నేను చూసుకుంటాను అన్నారు. ఏమాత్రం చూసుకున్నారు? ఏంటుషా ఇది? నిజమేనా? నువ్వు బావ మీద కంప్లైంట్ ఇచ్చావా? అది మమ్మీ ఆహాహాహా. ఏ నాటకాలు ఆడుతున్నారు? నా ముందు ఏమీ తెలియనట్లు నువ్వేమో దాన్ని అడగటం, ఈవిడ గారు ఏమీ తెలియనట్లు నటించడం. అసలు అసలు మీరు ఏ వాసించిదంతా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సమస్య నీ దాకా వస్తే సాల్వ్ అవుతుందని నీ కూతుర్ని తీసుకొచ్చి నీకు అప్పగించాను. దానికి బాగా బదులు తీర్చుకున్నారు. సరే, ఓకే, మీ చేతుల్లో ఉంది, మీరు చేశారు కదా. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నేను చూసుకుంటాను. అమ్మ స్నేహ, తొందరపడద్దు. సంజయ్ నేను విడిపిస్తాను. జీకేతో నేను మాట్లాడతాను. వాడేదో తెలియక చేశాడమ్మా. అవునవును, నాకు వార్నింగ్ కూడా పాపం తెలియకనే చేశాడు. అవసరం లేదు, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. ఏం చెయ్యాలన్నా అన్నీ నేనే చేస్తాను. నా కొడుకుని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఏంటే ఇది? అసలేం చేద్దాం అనుకుంటున్నావు? చివరికి అందరినీ చంపేస్తావా? నిన్ను రేఖ, రేఖ ఆగు. దానెందుకు కొడతావు? ఇందులో దాని తప్పెంతుందో నీ తప్పు, నా తప్పు, జీకే తప్పు అంతే ఉంది. మీకు ఆ రోజే చెప్పాను, ఈగోలకెళ్లొద్దు, మంచిది కాదు, తేడా వస్తే మన కూతురి జీవితమే నాశనం అయిపోతుందని చెప్పాను. విన్నారా? ఎవరు వినలేదు. డాడీ అసలు మాట్లాడకు. నీ మొండితనంతో ఇంత దూరం తీసుకొచ్చావు. అసలు నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? చూడు షా, ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. నువ్వేం చేస్తున్నావో నీకు నువ్వు తెలుసుకో. ఇప్పుడు ఏం చెయ్యాలి రఘు? ఏం చేయలేం, చేతులు కాలాయి. ఇప్పుడు ఆకుల కోసం వెతుక్కుంటున్నాం.
ఎంతకాలం అయితే అంతకాలం భరించక తప్పదు. అయినా ఎవరికి చెప్తే ఎవరు వింటున్నారు? ఛీ!